మ్యాట్రెస్ ఎలా చూస్ చేసుకోవాలన్న కన్ఫ్యూజన్లో ఉన్నారా? ఆర్ నిజంగా మీ మ్యాట్రెస్ అనేది మార్చాలా అన్న దాని గురించి యాజ్ ఏ స్పైన్ స్పెషలిస్ట్ హియర్ ఈజ్ మై వ్యూ. ఎప్పుడన్నా ఎక్కువసేపు కూర్చున్నా, వంగినప్పుడు, లేచినప్పుడు, లాంగ్ జర్నీ చేసినప్పుడు బ్యాక్ పెయిన్ వస్తే కనుక దాన్ని మెకానికల్ బ్యాక్ పెయిన్ అంటాం. కానీ అదే నొప్పి నిద్రపోయి లేచిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మీకు బ్యాక్ అంతా స్టిఫ్గా ఉంటే కనుక ఈ నొప్పికి మీ మ్యాట్రెస్ ఒక కారణం అయ్యి ఉండొచ్చు అనమాట. ఎందుకంటే నిద్రపోయినప్పుడు మీ స్పైన్ మీద అబ్నార్మల్గా ప్రెషర్ పడుతుందని అర్థం. సో ఎప్పుడైతే మీ స్పైన్ మీద అబ్నార్మల్గా ప్రెషర్ పడుతుందో మార్నింగ్ మీరు లేచినప్పుడు ఫ్రీగా కాకుండా స్పైన్ అంతా టైట్గాను, బ్యాక్ పెయిన్గాను అనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటప్పుడు మీ మ్యాట్రెస్ అనేది ఒకసారి చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ మ్యాట్రెస్ని ఎలా చూస్ చేసుకోవాలి? సింపుల్గా చెప్పాలంటే మీరు ఏ మ్యాట్రెస్ స్టోర్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ యూజువల్గా సాఫ్ట్, హార్డ్ అని 2 కన్సిస్టెన్సీలు ఉంటాయి. సో మీ మ్యాట్రెస్ ఎప్పుడు మరీ సాఫ్ట్గా ఉండకూడదు, మరీ హార్డ్గా ఉండకూడదు. అంటే ఈ మ్యాట్రెస్లో అప్పర్ 1/3 లేయర్ కానీ, అప్పర్ హాఫ్ లేయర్ కానీ మెమరీ ఫోమ్ ఆర్ లాటెక్స్ ఫోమ్తో చేసి ఉంటుంది అనమాట. సో ఇదేంటంటే మన స్పైన్కి ఈక్వల్గా ప్రెషర్ అనేది ఇస్తుంది. సో మీకు ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే మనం మ్యాట్రెస్ మీద వెల్లికిలా పడుకొని మన చేతిని స్పైన్కి మ్యాట్రెస్కి మధ్యలో దూడ్చడానికి ట్రై చేయండి. అది మరీ టైట్గాను వెళ్ళకూడదు, అలాగని మరీ గ్యాప్ కూడా ఎక్కువ ఉండకూడదు. సో ఈ రెండిట్లో కాకుండా ఒక మీడియం రెసిస్టెన్స్తో కనుక మీరు హ్యాండ్ని పాస్ చేయగలుగుతున్నారు అంటే ఆ మ్యాట్రెస్ అనేది మీ స్పైన్కి కంప్లీట్గా సపోర్ట్ ఇస్తుందని అర్థం అనమాట. సో ఎప్పుడన్నా చూస్ చేసుకునేటప్పుడు ఇలా మీడియం ఫోమ్ ఉన్న మ్యాట్రెస్ని మాత్రమే చూస్ చేసుకోవాలి. ఎప్పుడైతే మీ మ్యాట్రెస్ ప్రాపర్గా ఉంటుందో మీ స్పైన్ మీద ఎటువంటి అబ్నార్మల్ ప్రెషర్ పడకుండా మార్నింగ్ లేచేసరికి చాలా ఫ్రీగా ఉంటారు. సో షేర్ దిస్ టు యువర్ ఫ్రెండ్స్ హూ ఆర్ లుకింగ్ ఫర్ ఎ మ్యాట్రెస్.